ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబము మాదాను జోజప్ప తోమసమ్మ కుటుంబంలో దేవుడి చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగాను కుటుంబంలో శాంతి సమాధానము దయచేయమని ఫ్రాన్సిస్, అంజలి, ప్రణీత రాబోయే ప్రీ ఫైనల్ పరీక్షల్లో తోడుగా ఉండమని, వారికి మంచి ఆరోగ్యాన్ని, తెలివిని, జ్ఞాపక శక్తిని దయచేయమని గుణదల మాత పేరిట పూజ. ఇక విన్నపాలను మన యొక్క హృదయ కోరికలను దేవునికి సమర్పించి ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. క్రీస్తునాథి యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య కాలంలోని 5వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దివ్య పఠనాలలో మరి ముఖ్యంగా సువిశేషపట్నంలో ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక గొప్ప పిలుపును మనకు అందిస్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచనంలో చూసినట్లయితే ప్రభు అంటున్నారు, మీరు భువికి ఉప్పు వలె, ఈ లోకానికి వెలుగు వలె మీరు జీవించండి అని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మరి ఇది క్రైస్తవులుగా మన యొక్క బాధ్యత. ప్రభు యొక్క మాటలను అనుసరించి అతని యొక్క చిత్తానుసారం మనం నడవాలనేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఇక దివ్య బలి పూజలో మనము తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆ దేవుని యొక్క మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దారి చూపి మన పాపముల మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణములో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గ వరములను మీదని ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దరితములందు వారికి సమీపమున ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యునివలె మీపై ప్రకాశించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకే గాని మరి ఎందుకునో పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైపోజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైనే ఉంచెదరు, కానీ కొంచెము కింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి ఆరాధన. మా రక్షక వందనం, మా రక్షక స్తోత్రం, మా రక్షక ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథి యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య కాలంలోని 5వ ఆదివారంలోనికి ప్రవేశించున్నాం. ఈనాటి పట్టణాలన్నీ కూడా మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. అది ఏమిటంటే, నీ యొక్క జీవితము ఒక వెలుగుగా, ఒక ఉప్పులాగా ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. అదే మనము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచనముల వరకు మనం చూసినట్లయితే ప్రభు అంటున్నారు, మీరు భూమికి ఉప్పు, మీరు ఈ లోకానికి వెలుగు అని ప్రభు యొక్క మాటలలో మనకు చెప్పబడుతున్నది. అంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క మాటలు కేవలము ఒక ఆహ్వానమే కాదు. ఈ యొక్క మాటలు క్రైస్తవ విశ్వాసానికి గుర్తుగా ఉంటూ ఉన్నాయి ప్రియమైనటువంటి బిడ్డలారా. ఎందుకంటే ఉదాహరణకు మనము ఒక రూపాయి కాయిన్ను మనం తీసుకున్నప్పుడు దాని యొక్క విలువ అనేటువంటిది ఆ రెండు వైపులు ఉన్నటువంటి గుర్తు మీద ఉంటూ ఉంటుంది. ఒకవైపే గుర్తు ఉండి మరొక వైపున గుర్తు లేకపోతే ఆ యొక్క రూపాయికి విలువ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా దేవుని యొక్క వెలుగులోను దేవుడు మనకు ప్రసాదించినటువంటి జీవితము రుచికరముగా ఉన్నప్పుడు నీ యొక్క జీవితానికి ఒక విలువ అనేటువంటిది ఉంటూ ఉంటుంది ప్రియమైనటువంటి బిడ్డలారా. ఎందుకంటే ఈ యొక్క వెలుగు అనేటువంటిది కేవలము ప్రకాశించటానికే కాకుండా అది మన యొక్క జీవితాలను కూడా ప్రజ్వలింపజేస్తూ ఉంటుంది. అందుకే చూడండి, వెలుగు యొక్క లక్షణం ఏమిటి అంటే ఆ యొక్క వెలుగు చీకటిని పాలద్రోలుతూ ఉంటుంది. మరి ఆ యొక్క వెలుగు మనకి చీకటిలో దారిని కూడా చూపిస్తూ ఉంటుంది.
మరి ఆ యొక్క వెలుగు మన యొక్క జీవితాలలో నుండి భయాన్ని పాలద్రోలుతూ ఉంటుంది ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి వెలుగు యొక్క గొప్పతనం ఏమిటంటే మనకు నిరంతరము ఒక వెలుగులో జీవించేటువంటి బిడ్డలుగా మనల్ని తీర్చిదిద్దుతూ ఉంటుంది. మరి ఆ యొక్క వెలుగులో జీవించాలి అంటే, ఆ యొక్క వెలుగులో నీవు నడవాలి అంటే, ఆ వెలుగులో నీవు ధైర్యముగా జీవించాలి అంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, చీకటిని నీ యొక్క జీవితం నుండి పాలద్రోలాలి. చీకటిని నీ నుండి పాలద్రోలాలి. ఎందుకంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, నేటి ప్రపంచం అంతా కూడా చీకటిలో జీవిస్తున్నది. ఈ యొక్క చీకటి అనేటువంటి అంధకారంలో పడిపోయి ఉన్నది. ఆ యొక్క చీకటి మానవుని యొక్క పాప జీవితం ప్రియమైనటువంటి బిడ్డలారా. ఆ యొక్క పాపాలు ఏమిటి అంటే మనలో ద్వేషము, అసూయ, పగ, స్వార్థము, కుటుంబంలో విభేదాలు, వీటన్నిటి ద్వారా మనము చీకటిలో జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రభు ఈరోజు మన అందరినీ కూడా వెలుగు బిడ్డలుగా వెలుగులో జీవించండి, వెలుగు మీ పైన ప్రకాశింపజేయండి అని ప్రభు మనందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే మనము చూస్తూ ఉంటాం, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనములో ప్రభు యొక్క వాక్యము ఈ విధముగా చెప్పబడుతున్నది, నీ వెలుగు సూర్యుని వలె ప్రకాశింపనిండు అని. అంటే ఆ దేవుని యొక్క వెలుగు మన యొక్క జీవితంలో ఉంటే మన యొక్క జీవితాలకు సూర్యుని యొక్క వెలుగు ఎంత గొప్పగా ఉంటుందో ఆ విధముగా మన యొక్క జీవితాలు మారుతూ ఉంటాయి ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క వెలుగు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే చీకటిని పాలద్రోలటం, మనకు మార్గమును చూపించటం, మనలో ఉన్నటువంటి భయాన్ని పాలద్రోలటం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ యొక్క జీవితంలో వెలుగు ఉండాలని నీవు ఆశపడుతున్నావా? నీ యొక్క జీవితంలో ఆ ప్రభు యొక్క వెలుగు నిన్ను నింపాలని నీవు ఆశపడుతున్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో ప్రియమైనటువంటి బిడ్డ. ఇక రెండవదిగా ప్రభు మనందరినీ కూడా ఈ భూమికి ఉప్పు వలె ఉండాలి అని మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క ఉప్పు యొక్క లక్షణం ఏమిటంటే, ఈ యొక్క ఉప్పు అనేటువంటిది మనకి రోజువారీ వంటలో ఒక రుచికరముగా ఉంటూ ఉంటుంది. ఉప్పు అనేటువంటిది రుచికి చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క ఉప్పు అనేటువంటిది కొన్ని వస్తువులను నిల్వించడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది, భద్రపరచటానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ఈ యొక్క ఉప్పు. ఆ తర్వాత ఈ యొక్క ఉప్పులో ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటంటే, ఈ యొక్క ఉప్పు గాయాలకు కూడా పనిచేస్తూ ఉంటుందని మనకు తెలియజేయబడుతున్నది ప్రియమైనటువంటి బిడ్డలారా. కేవలము ఉప్పు మన కంటికి చాలా చిన్నదిగా కనపడుతూ ఉంటుంది, కానీ దాని యొక్క ప్రభావము చాలా గొప్పది ప్రియమైనటువంటి బిడ్డలారా. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క ఉప్పు ఏ విధముగా అయితే రుచికరముగా ఉంటూ ఉంటుందో అటువంటి రుచిని మన యొక్క జీవితంలో కలిగి ఉండాలి. అంటే మనము దేవుని యొక్క కృపలో భాగస్వామ్యం అవుతూ దేవుడు ప్రసాదించేటువంటి ప్రేమ, కరుణ, శాంతి అనేటువంటి రుచికరమైనటువంటి స్వభావాలు నీలో ఉన్నప్పుడు ఆ యొక్క వంటకం అనేటువంటిది చాలా అద్భుతముగా ఉంటూ ఉంటుంది. మరి అవి నీ యొక్క జీవితంలో లేనప్పుడు నీ యొక్క జీవితం రుచికరముగా ఉండదు ప్రియమైనటువంటి బిడ్డలారా. మరి నీ యొక్క జీవితాన్ని రుచికరముగా మార్చేటువంటి ఉప్పు ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము. నీవు దేవుని యొక్క వాక్యమును ఆలకించి దేవుని యొక్క చిత్తానుసారం నడిస్తే నీ యొక్క జీవితము రుచికరముగా మారి దానిలో అనేకమైనటువంటి అమృతమైనటువంటి ఒక గొప్ప జీవితాన్ని నీవు చూడగలవు ప్రియమైనటువంటి బిడ్డలారా. అందుకే కీర్తనకారుడు చాలా చక్కగా అంటున్నాడు 34వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా ఎంత మంచివాడో అది రుచి చూసి మీరు అనుభవించండి అని. అంటే యెహోవా యొక్క నామము ఎంత గొప్పదో, అతని యొక్క క్రియలు ఎంత గొప్పవో, కాబట్టి ఆ యొక్క మహోన్నతమైనటువంటి దేవునిలో మీరు భాగస్థులైతే మీ యొక్క జీవితము ఎంత రుచికరముగా ఎంత ఆనందముగా ఉంటుందా అనేటువంటిది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమంటూ ఉన్నాడు కీర్తనకారుడు ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క వెలుగు, దేవుడు ప్రసాదించేటువంటి ఈ యొక్క రుచికరమైనటువంటి విశ్వాసము మనలో చాలా ప్రాముఖ్యత ఉండాలి ప్రియమైనటువంటి బిడ్డలారా.
ఎందుకంటే పునీత పౌలుకారుడు ఈ విధముగా అంటున్నాడు, మొదటి కొరింథీయులు 2వ అధ్యాయము 2వ వచనంలో, యేసుక్రీస్తును ఆయన యొక్క సిలువని నేను ప్రకటించుటకు నిశ్చయించుకున్నాను అని. అంటే తన యొక్క జీవితంలో ఉన్నటువంటి వెలుగును, తాను పొందుకున్నటువంటి ఉప్పు అనేటువంటి విశ్వాసాన్ని పునీత పౌలుకారుడు అనుభూతి పొందాడు కాబట్టి నేను దానినే ప్రకటిస్తాను, నేను దానినికే విశ్వాసముగా జీవిస్తానని నిశ్చయించుకోవడం జరిగింది ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఇది ఈ యొక్క ప్రభు యొక్క వెలుగు అనేటువంటిది మనలో ఉండాలి. ఆ ప్రభు ప్రసాదించేటువంటి ఈ ఉప్పు అనేటువంటి వరములు మనలో ఉన్నట్లయితే మనకి జీవితాలు ఆనందముగా, మహా ఆనందముగా ఉంటూ ఉంటాయి ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి ఒకసారి మన యొక్క హృదయములను పరిశీలించుకుందాం, మన యొక్క హృదయాలను ప్రశ్నించుకుందాం. ఏమని ప్రశ్నించుకుందామంటే, నా మాటలు ఇతరులకు రుచికరముగా ఉంటూ ఉన్నాయా, లేకపోతే నా యొక్క మాటల ద్వారా నేను ఇతరులను బాధ పెడుతూ ఉన్నానా? నా జీవితం ఇతరులకు మార్గదర్శనంగా, ఒక మార్గచూపరిగా, ఒక వెలుగుగా ఉంటూ ఉన్నదా, లేకపోతే నేను ఇతరుల యొక్క జీవితంలో నేను పతనాన్ని, లేకపోతే వారి యొక్క బాగోగును కోరుకోకుండా ఒక శత్రువులాగా నేను జీవిస్తున్నానా అనేటువంటిది ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. నా వల్ల దేవుని దగ్గరికి ప్రజలు వస్తున్నారా, లేకపోతే నా నుండి ప్రజలు దూరం అవుతున్నారా? నా బంధుమిత్రులు నాకు దగ్గర అవుతున్నారా, నాకు దూరం అవుతున్నారా అనేటువంటిది మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. ఒక చిన్న కథ ఈ విధంగా చెప్పబడినది. ఒక గ్రామంలో ఎప్పుడూ కూడా చీకటి అనేటువంటిది ఉండేదంట. పిల్లలు చదువుకోవడానికి కూడా సరైనటువంటి వసతులు అనేటువంటివి లేవంట. అటువంటి సందర్భంలోనే ఒక చిన్న బాలుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న క్రొవ్వొత్తిని తీసుకొని వెలిగించుకొని దాని ముందల చదవటం మొదలుపెట్టాడంట. మరి ఆ యొక్క వెలుగును చూసి, ఆ చదువుకునేటువంటి పిల్లవాడిని చూసి మరికొంతమంది పిల్లలు అక్కడికి వచ్చి ఆ వెలుగు చుట్టూ కూర్చొని చదువుకోవటం మొదలుపెట్టారంట ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి ఒక చిన్న దీపం ఒక గొప్ప మార్పుకు ఒక సూచనగా ఉన్నది. మరి అదే విధముగా నీవు కూడా నీ యొక్క జీవితంలో ఒక చిన్న మంచి మాట ద్వారా నీవు ఇతరుల యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటావు. నీ యొక్క చిన్న ప్రార్థన ద్వారా ఇతరులకు నీవు సహాయపడుతూ ఉంటావు. నీవిచ్చేటువంటి నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక చిన్న సాక్ష్యము ద్వారా ఇతరుల యొక్క జీవితంలో నీవు విశ్వాసాన్ని నింపగలవు ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి ఒకసారి నీకు హృదయమును అడుగు, నేను ప్రభు యొక్క వెలుగులో, ప్రభు యొక్క ఉప్పులా నేను జీవిస్తున్నానా లేదా అని ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి ఈరోజు ప్రభు మన యొక్క జీవితాలను ఒక వెలుగుగా, ఒక రుచికరముగా మార్చాలని, ఆ ప్రభువు ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితంలో నుంచి చీకటి అనేటువంటి అంధకారమును పాలద్రోలి మన యొక్క జీవితంలో వెలుగును నింపి ఆ యొక్క ప్రభువునకు ఎల్లవేళలా కూడా రుచికరమైనటువంటి జీవితం ద్వారా ఆ ప్రభువుని మహిమపరిచేటువంటి భాగ్యము ఆ దేవుడు మనకు ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వర సంపూర్ణ తండ్రి, నీ యొక్క వాక్యము ద్వారా ఒక వెలుగుగా, ఒక ఉప్పు వలె జీవించమని మా అందరినీ కూడా మీరు పిలిచి ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజు మా యొక్క యావ శ్రీ సభను పాలిస్తున్నటువంటి
మా లియో జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులను, కన్యాస్త్రీలను, నీకు వాక్య పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని అందరము ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు దివ్య బలి పూజను సమర్పించినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులను, వారి యొక్క జీవితంలో వారు నిర్ణయించుకున్నటువంటి ప్రతిదీ కూడా నీ యొక్క కృప వలన, నీ యొక్క వరముల వలన జరిగేటువంటి భాగ్యమును దయచేయమని అందరము ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు నీ బలిపీఠం చుట్టూ గుమికూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క హృదయం కోరికలను మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, నీ యొక్క కనికరమును బట్టి, నీ యొక్క కృపను బట్టి వారికి కావలసినటువంటి వరములను సమృద్ధిగా దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరము ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా సంఘంలో ఉన్నటువంటి చిన్నారి బిడ్డలను, యువతి యువకులను దీవించి ఆశీర్వదించండి. చిన్నారి బిడ్డలు స్కూలుకు వెళ్ళి వచ్చే సమయంలోనూ వారి యొక్క విద్యా బోధనల యందు వారికి కావాల్సినటువంటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. మరి ముఖ్యంగా యువతి యువకులను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క జీవితంలో తీసుకునేటువంటి ప్రత్యేక నిర్ణయం కూడా నీ యొక్క చిత్త ప్రకారం జరిగేటువంటి విధముగా వారిని దీవించండి. వారికి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకొని జీవించేటువంటి బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని అందరము ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే చెప్పుకోలేనటువంటి మానసిక, శారీరక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా తండ్రి మీ యొక్క పవిత్రమైనటువంటి హస్తాలతో తాకి సంపూర్ణమైనటువంటి స్వస్థతను, విడుదలను దయచేయమని అందరము ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా కుటుంబాల్లో మరణించినటువంటి వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా యొక్క మనవలను ఆలకించమని నిన్ను కోరుతున్నాం ప్రభువా. అందరము ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉంటూ మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలను దేవునికి సమర్పించుకుందాం. మన యొక్క ప్రార్థన విన్నపాలన్నిటిని కూడా మరి తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా తండ్రి దేవునికి, కుమారునికి, పవిత్రాత్మ సర్వేశ్వరునికి అర్పించదము. దేవర ప్రసాదము చేత మరి అమ్మ వందనము ఈ గర్భఫలము చేశ్వాసం వారని పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ ఆవరణ సమయంగా ప్రార్థించండి. అర్పణ గీతం. Arpanaga
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములు చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మన్నపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, మహోన్నతనాసనం పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలునర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపైబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మాకోసం జన్మించి మాకోసం మరణించి మాకోసం జీవంతో లేచిన ప్రభువా, మాకోసం మరణించి మాకోసం మరణించి మాకోసం జీవంతో లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయమని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరరక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించనుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కని అయిన దేవమాత అయిన మరియమ్మతోనూ, ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత విన్సెంట్ పలోటి వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా భాగయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలోనికి చేర్చుకొనము. మేమును అచ్చడికి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహించండి. మా యొద్ద అపణ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. నమస్కారం ప్రవేశించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము.
మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందము మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందము. మీదధికారము మీదే. శాంతిని మీకు అనుగ్రహించినాను, నా శాంతిని మీకు ఇచ్చినానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించి పాలించు మా ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందిరుగాక. ఒకరికొకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడినటువంటి వారు ధన్యులు.
ప్రియ సహోదరి సహోదరులరా, దయచేసి గమనించండి. నవధాన్యాలకు విరాళాలు సమర్పించినటువంటి కుటుంబాలు: బంధనాథం సునీత 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. మరియు మన్నవ చిన్నమ్మ 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. కుకమల్ల బాలస్వామి 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. దేవుడు వీరి కుటుంబాలను దీవించాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. అదేవిధంగా పోయిన ఆదివారం యొక్క చందా 7,915 రూపాయలు. మీకు దారత్వమునకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వారం యొక్క పండుగలు మరియు స్మరణలు: 10వ తారీఖు పునీత స్కాలాస్టికా గారి యొక్క స్మరణను మనం అందరం కూడా కొనియాడుతున్నాం. 11వ తారీఖు పరిశుద్ధ లూర్దు మాత మహోత్సవమును మనం కొనియాడుతున్నాం. 14వ తారీఖు పునీత సిరీలు మరియు పునీత మెథడోసియా గారి యొక్క పండుగను మనందరం కూడా కొనియాడుతున్నాం. కాబట్టి దివ్య బలి పూజల్లో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు, పునీతుల యొక్క ప్రార్థన సహాయము పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. జ్ఞాన వివాహ ప్రకటన. ఈ చటున్న వారందరికీ తెలియజేయడమేమనగా, పాడిబండ్ల కాపరస్తులు మన్నవ చంద్రశేఖర్, మన్నవ మేరీ కుమారుడైన మన్నవ నవీన్కు పాడిబండ్ల కాపరస్తులు కనగాల ప్రకాశ్రావు, కనగాల రాణి కుమార్తె అయిన కనగాల మేరీ జ్యోత్స్నాకి దేవుని యొక్క అనుగ్రహం వలన జ్ఞాన వివాహము జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, ఇంకా ఇతరమైన ఆటంకమైన ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియపరచవలసిన బాధ్యత. ఇది 3వ ప్రకటన. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. ఇంకొక వారంలో మనము వివిధ బుధవారాన్ని కొనియాడబోతున్నాం. కాబట్టి మీ దగ్గర మానిక రొమ్ములు ఉన్నట్లయితే తీసుకువచ్చి వాటిని మనకు ఉపదేశి శ్లీవ గారికి ఇచ్చినట్లయితే మనము విభూతిని తయారు చేసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే మానిక రొమ్ములు ఉన్నట్లయితే వాటిని తీసుకువచ్చి మన యొక్క ఉపదేశి గారికి ఇచ్చినట్లయితే ఈ యొక్క వివిధ బుధవారానికి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. ఇక చివరిగా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు చూసినట్లయితే మన యొక్క దేవాలయంలో ఈ యొక్క దివ్య బలి పూజను లైవ్ని ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క లైవ్ ఛానల్ పేరు క్యాథలిక్ వాణి. మనకు ఎంతో ఉదారత్వముతో వారి యొక్క సమయమును వెచ్చించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క దివ్య బలి పూజను అందరికీ అందించాలని, మరి ముఖ్యంగా పాటిబండ్ల విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి భాగ్యమును కల్పించటానికి ఈ యొక్క క్యాథలిక్ వాణి ఛానల్ వారు మనకెంతో సహాయం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా చేయవలసినటువంటి ఒకే ఒక పని ఏమిటంటే, మీరు ఆ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ను కొట్టడం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇది అనేకమైనటువంటి విశ్వాసులకు ఎంతో సహాయంగా ఉంటుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దానికి లైక్ కొట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. చివరి ప్రార్థన కోసమై అందరం లేచి నిలబడతాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలెనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లు ఈ లోకపు ప్రజలు రక్షణము కొరకు మేము ఆనందంతో సత్ఫలములను పొందినట్లను కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
ఆరాధనను స్తుతిను స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక.